ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మేషరాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని జరుగుతోంది. అయితే జన్మంలో ఉన్నటువంటి ఈ కుజగ్రహ ప్రభావం వలన మనకి ధైర్య సాహసాలతో ఈ యొక్క మేషరాశి వాళ్ళు ప్రతి పనిలో కూడా ప్రయత్నిస్తారు, ధైర్యంతో ముందుకు వెళ్తారు. అలాగే వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా ఎక్కువ రేట్లు అమ్ముడవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చాలా కాలంగా మనం ఈ స్థలాలు అమ్మాలని చూస్తున్నామండి, అడ్డంకులు వస్తున్నాయండి అని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకు ఇప్పుడు లైన్ క్లియర్ అవుతుంది. అలాగే వ్యయ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన ప్రతి పని కూడా ఎక్కువ అధిక శ్రమతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాలి నడకన ఎక్కువ వెళ్తూ అంత శ్రమించి మీ పనులన్నీ కూడా చేస్తేనే మీకు పని పూర్తవుతుంది. అలాగే రాహు కుంభరాశిలో ఉన్నటువంటి లాభరాహువు మీకు అనేకమైనటువంటి లాభాలను ఇస్తాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం నుంచి సంబంధించినటువంటి వ్యవహారాలలో వీళ్ళందరూ కూడా కొంచెం తలపోట్లు అనేటటువంటివి వస్తాయి. అయితే స్త్రీల నుంచి అనేకమైనటువంటి కష్టాలు, వీడికి వ్యతిరేకత అనేటటువంటిది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా శుక్రుడు మిథున రాశిలో ఉన్న కారణంగా అత్తగారులతో, ఆడబడుచులతో, ఇతర స్త్రీలతో వీళ్ళకి విరోధం రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే మీ పేరు మీద ఉన్నటువంటి ఇళ్ళు, స్థలాలు ఇవన్నీ కూడా తాకట్టులో పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. తాకట్టులో పెట్టినటువంటి బంగారాన్ని విడిపించాలనేటటువంటి ప్రయత్నం మీకు తెగజేస్తుంటారు, కానీ ఫలించవు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి మరి ఆంజనేయ స్వామి వారికి, వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా ఆరాధన చేసుకోవాలా. శని జపం, శని స్తోత్రాలు అనేటటువంటివి చేసుకోవాలా. అదేవిధంగా మేడి చెట్టుని మీరు చక్కగా పూజ చేసుకోండి, మేడి చెట్టుకు నీళ్లు వేసుకోండి. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి రవి బుధుల వలన అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి. ఇప్పుడు మనస్సు స్థిరంగా ఉండదు. అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి కష్టాలు, మనకి తలపోట్లు వస్తాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి లాభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి శ్రమతో కూడినటువంటి విజయం అనేటటువంటిది లభిస్తుంది. వ్యాపారాలలో ఇనుము సంబంధించినటువంటి, ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. వెల్డింగ్ షాపులు, తర్వాత ఈ యొక్క ఐరన్ ఇండస్ట్రీస్ అంతా కూడా క్లిక్ అవుతాయి. అదేవిధంగా రాజ్యస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరు చేసేటటువంటి ఉద్యోగం చోట్ల అధికమైనటువంటి ఒత్తిడి, తర్వాత గొడవలు ఇవన్నీ కూడా వస్తాయి. అనవసరంగా శత్రువులు మీకు ఏర్పడడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే విదేశాలకి మీరు థాయిలాండ్ వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. థాయిలాండ్ దేశాల్లో విలాసాలు సరదాగా ఎక్స్కర్షన్ ఎంజాయ్ చేయడానికి. కాబట్టి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త పనులు చేయాలి, కొత్త కొత్త వ్యాపారాలు చేయాలని ఈ వారం ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే కొత్త బలము, ఉత్సాహము అనేటటువంటిది వస్తాయి. ఈ వారంలో కొన్ని శుభవార్తలు మీరు వింటారు. మీ పిల్లలకు సంబంధించి వాళ్ళ పరీక్షల్లో పాస్ అయ్యారని, అలాగే సీట్లు వచ్చాయని సంతోషం ఉంటుంది. అయితే వాళ్ళ యొక్క కౌన్సిలింగ్లు వీటి విషయంలో బిజీగా ఉండడం అనేటటువంటిది, హెడేక్స్ అనేటటువంటివి ఉంటాయి. అలాగే బంగారం తాకట్టు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు తెచ్చుకోవడానికి, విడిపించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని, ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవాలా. అలాగే ధనయక్షిణి లేదా కనకయక్షిణి మంత్రాన్ని మీరు చక్కగా నేర్చుకొని మీరు చక్కగా జపం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.
మిథున రాశి. ఈ మిథున రాశి వారికి చక్కగా ఈ యొక్క గురుడు శుక్రుడు ఇద్దరూ కలిసి మిథున రాశిలో ఉన్న కారణంగా అధికం జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు నిజాయితీని ఇవన్నీ ఇస్తాయి. ఈ యొక్క మిథున రాశి వారికి అందరూ కూడా విదేశాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు విదేశాల నుంచి ఇక్కడ ఇండియాకు వచ్చి భార్యా పిల్లలను తీసుకొని మళ్ళీ విదేశాలకు మీరు తిరిగి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క తృతీయ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలలో శాలరీస్ పెరగడము, విదేశాల వల్ల ఉపయోగాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే వ్యయంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి బుధులు అనేకమైనటువంటి సమస్యల్ని, తలనొప్పుల్ని మీకు తీసుకురావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మైగ్రేన్, తలనొప్పి, అనారోగ్య సమస్యలు అనేటటువంటివి ఈ మిథున రాశి వారికి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మనకి లాభంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన మీకు అనుకోకుండా అనూహ్యంగా మీకు స్థలాలు మీ పేరు మీదకి మీ తల్లిదండ్రులు రాయడము ఇలాంటివి జరుగుతాయి. అయితే ఇంతకుముందు ఆస్తుల వ్యవహారాల వల్ల మీకు మీ సోదరుల మధ్య ఏదైతే గొడవలు జరిగి కాస్త డిస్టెన్స్ వచ్చిందో ఆ డిస్టెన్స్ తక్కువైపోయి చక్కగా వీళ్ళందరూ కూడా కలిసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సోదరులు కూడా మీకు అమెరికా నుంచి వచ్చినటువంటి సోదరులు గిఫ్ట్లు ఏంటంటే మామూలుగా ఎవరైనా మామూలు తెలిసిన వాళ్ళకే తెచ్చిస్తారు. మీ పిల్లలకి లేస్ ప్యాకెట్లు ఇలాంటివి, అమెరికా చాక్లెట్లు ఇలాంటివి తెస్తారనమాట. అంతే. అంటే సోదరుల వల్ల వాళ్ళ పిసనారితనం వల్ల మీకు కలిగే లాభాలు అంతే. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారు కొత్త పరిచయాలు, ఆ తర్వాత ఎంతసేపు కూడా టైం వేస్ట్ చేసుకోవడం, అందరితో వృధాగా మాట్లాడడము, ఇతరుల టైంను కూడా వేస్ట్ చేయడము ఇలాంటివి జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వీరికి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని పచ్చ రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామ పఠనం చేసుకోండి. అలాగే పేదవారికి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోండి. మేడి చెట్టుకు పూజ చేసుకోండి. మేడి చెట్టుకు నీళ్లు పోయండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో లాభంలో రవి బుధులు ఉండడం వల్ల బుధాదిత్య యోగం వచ్చింది. అందువల్ల మనకి ఈ వ్యాపారాలకు సంబంధించి అనేకమైనటువంటివి చేయాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లే ఆఫ్లు అయిపోయినాయి. తర్వాత మరి ఉద్యోగాలు ఉన్నప్పుడు మనం ఏం చేశాము, పేదవాళ్ళకి ఏమన్నా సహాయం చేశామా అనేటటువంటిది మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అది మనం ఆలోచించాం. ఆ విధంగా స్లోగా కనబడిన ఖర్చులు అనేటటువంటివి ఉంటాయి కర్కాటక రాశి వారికి. పరీక్షల్లో పట్టుదలలు పెరుగుతాయి. విద్యార్థులకి సాధించాలి, నేను ఏమైనా సరే కొత్త ఉద్యోగం అనేటటువంటిది ఆలోచన వస్తుంది. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారు వేసినటువంటి కోర్టుల్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఇంకా ఒక దారికి రాకపోవడము అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి టెన్షన్లు వీళ్ళకి ఎప్పుడూ కూడా వస్తూ ఉంటాయన్నమాట. అయితే కర్కాటక రాశి వాళ్ళకి స్కాలర్షిప్లు వస్తున్నాయి అనుకోండి, సగం వచ్చి సగం రాకపోవడం ఇలా అన్నమాట. అన్నీ కూడా 1కి 2 సార్లు ప్రయత్నిస్తేనే తప్ప ఫలితాలు అనేటటువంటివి రావు. నూతన వస్త్రాలంకరణలు ఇవన్నీ కూడా మీరు వేయడం అనేటటువంటివి జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే జువ్వు చెట్టుకు కానీ మరి ఈ యొక్క రావి చెట్టుకు కానీ నీళ్లు పోసి ఓం శనేశ్వరాయ నమః అని జపం చేసుకోండి, సరిపోతుంది. సింహరాశి. ఈ రాశి వారికి అందరికీ కూడా సింహరాశి వారికి అష్టమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు ప్రతి పని కూడా ఆలస్యంగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన చాలా అదృష్టం కలిసి వస్తుంది. మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి స్థలాలు అవన్నీ కూడా అమ్మడాలు జరుగుతాయి. ఏమంటే అసలు బేరాలు లేవండి అనుకునేటటువంటి వాళ్ళు బేరాలు కొనడం అనేటటువంటివి వస్తాయి. అలాగే మీ సోదరుల యొక్క వృద్ధి కూడా డెవలప్మెంట్ అనేటటువంటిది బాగా జరుగుతుంది. అలాగే మీ యొక్క స్థలాలతో పాటు పోలీసు ఉద్యోగాలు, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ ఇలాంటి ఉద్యోగాలన్నీ వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా
మనకి ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్ర గురు గ్రహ ప్రభావాల వలన ఎక్కడ మిమ్మల్ని అడవిలో వేసేసినప్పటికీ కూడా ధన సంపాదన అనేటటువంటిది మీరు చేయగలుగుతారు. అలాగే కిరాణా వ్యాపారాలు, మరి బట్టల షాపులు, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు సక్సెస్ఫుల్గా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మీరు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే కనుక గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అనేకమైనటువంటి వ్యాపారాలు చేయాలని చూస్తారు. వ్యవసాయ రంగంలో రైతులు బ్రహ్మాండంగా పైకి వస్తారు. అలాగే ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా లాంగ్ లీవులు దొరకడము, ఇళ్లకు వాళ్ళు వచ్చి భార్యాపిల్లలతో కొంతకాలం టైంపాస్ చేయడం అనేటటువంటివి జరుగుతుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు చక్కగా మీకు మంచి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. తీర్థయాత్రలు ఇవన్నీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క రాహువుకి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి వ్యయస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు విదేశాలకు వెళ్ళడం తథ్యం, భార్యాభర్తల మధ్య కోట్లాటలు తథ్యం. అయితే ఈ యొక్క భార్యాభర్తలు మరి ఎన్నో రోజుల నుంచి ఉన్నాయి, ఇప్పుడు తథ్యమని నువ్వు చెప్పాల్సిన అవసరం ఉందయ్యా బాబు, 2 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నాం అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే సీరియస్గా డైవర్స్ల దగ్గరికి వెళ్ళిపోలేదు. అందువలన ఆదాయాలు మరి ఇవన్నీ కూడా పెరుగుతాయి. గత వారం కంటే కూడా ఈ వారంలో మనకి ఈ యొక్క శని మనకి సప్తమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి పిల్లల గురించి టెన్షన్లు పడ్డము, పిల్లల చదువుల విషయంలో మీరు ఆలోచించడం ఇలాంటివన్నీ కూడా శ్రమ పడ్డం ఇవన్నీ జరుగుతాయి. అయితే మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన చక్కగా మీకు ఉద్యోగాలు రావడము, ప్రమోషన్స్ రావడము, విదేశాలకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి కన్యా రాశి వారి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి బాగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఎవరైతే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా సన్మానాలు కలగడము ఇలాంటివి జరుగుతాయి. ఇంట్లో మీరు కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవడము, కొత్త కొత్త ఫోన్లు కొనుక్కోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. విద్యార్థులకు కొత్త కొత్త సీట్లు, కొత్త కొత్త కాలేజీలకి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే స్థాన భ్రంశము అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం చోట మార్పు అనేటటువంటిది కనబడుతుంది. వేరే చోట ఉద్యోగాలకు మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే చిట్టి పాటల వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా చిట్టి పాటలు డబ్బంతా పట్టుకుని మీరు ఐపీ పెట్టేయడానికి అవకాశాలు ఉంటాయి, ఇతరులను మోసం చేయడం ఇలాగా. మరి ఈ నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా మీపై పడి ఆడవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కన్యా రాశి వారికి మరి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతాయి 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారందరూ కూడా సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి తులారాశి వారికి మరి భాగ్యంలో ఉన్న కారణంగా ఇళ్ళులన్నీ కూడా కొనడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే గతంలో స్త్రీలతో కొన్ని వివాదాలు అనేటటువంటివి తులారాశి వారికి ఉన్నాయి. అవన్నీ కూడా పోవడానికి అధికమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రైతులు బాగుపడడానికి మంచి అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పని చేయకుండా లేకపోతే పండించినటువంటి పంటకి నీరు లేక నిర్లక్ష్యం చేయడం వల్ల అంతగా లాభించడానికి అవకాశాలు లేవు. అలాగే మీ యొక్క తులారాశి వారు అందరూ కూడా తాగుడు అలవాటు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మానేసేయడము, అలాగే మంచి ఆరోగ్యాన్ని మంచిగా చూసుకుంటూ వీళ్ళకి ముందుకు వెళ్ళడము అనేటటువంటిది జరుగుతుంది. అయితే చెడ్డవాళ్ళతో స్నేహం అనేటటువంటిది మీరు మానివేయడం, తద్వారా గుడ్ హ్యాబిట్స్ అనేటటువంటివి మీకు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క
తులారాశి వారికి అందరికీ కూడా లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ కారణంగా మీరందరూ కూడా విదేశాలకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు మీరు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. చేపల రొయ్యల బిజినెస్లు మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలని పెట్టుబడుల కోసం తిరిగేటటువంటి వాళ్ళకందరికీ కూడా కొంచెం పనులు అవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు కానీ మరి టీఏలు అరియర్స్లు అన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు మరి ఇక్కడ కంపెనీ మానేసి మళ్ళీ కొత్త కంపెనీలో చేస్తే మాకు లాభాలు ఉంటాయి అనేటటువంటి ధోరణిలో ఆలోచన అనేటటువంటిది సాగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. అలాగే ఈ యొక్క శుక్రుడికి జపం చేసుకోవాలి, శుక్ర స్తోత్రాలు చదవాలి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని ఆమె యొక్క మంత్రజపాన్ని చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మీకు అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి. అర్ధాశ్రమంలో ఉన్నటువంటి రాహుగ్రహము, పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావాల వలన మీకు సంతానం అనేకమైనటువంటి సమస్యలను మీకు తీసుకొస్తుంది. అదేవిధంగా ఈ యొక్క టెన్షన్స్ అనేటువంటి కుటుంబంలో కొన్ని పరిస్థితులు అనేటటువంటివి ఎలా ఉంటాయంటే గొడవ వాతావరణం అంతా కూడా గొడవల వాతావరణంలా ఉంటుంది. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క సప్తమ స్థితిగతులైనటువంటి రవి బుధ గ్రహ ప్రభావం వలన భార్య మీకు కొంత వివాదాల్లోకి లాగడానికి అవకాశాలు ఉంటాయి. కొంచెం చిన్న గొడవలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అనారోగ్యం అనేటటువంటిది మీకు మీ వైపు చూడడానికి అవకాశాలు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి కుజగ్రహ ప్రభావం వలన ఈ వారంలో అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు అయిపోతాయి. అలాగే అష్టమంలో ఉన్నటువంటి గురు శుక్ర గ్రహాల ప్రభావం వలన మనకి వ్యాపారాల్లో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎంత అప్పులు చేసినప్పటికీ కూడా మీరు తీర్చగలిగేటటువంటి కెపాసిటీ ఈ వారంలో మీరు ప్రయత్నాలు మీరు చేస్తుంటారు. అలాగే ఈ యొక్క సినీ రంగంలో సాహిత్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సన్మానాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మిత్ర ద్రోహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా విద్యార్థులు చదువుకోండి. ప్రేమ వ్యవహారాల్లో ఫెయిల్యూర్ అవ్వడానికి వ్యతిరేకత అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటి రీత్యా ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా మీరు ఉండడము, మీ పనులేమో మీరు పూర్తి చేసుకుంటూ మీ ఉద్యోగాలేమో మీరు చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారందరూ కూడా విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా వీళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త వస్త్రాలు మీరు కొనడానికి, కొత్త ప్రాజెక్ట్స్ మీరు టేకప్ చేయడానికి అధికమైనటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే మీ తండ్రి గారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగం ఏర్పడిన కారణంగా మీరు చక్కగా సక్సెస్ అవ్వడానికి, కారుల్లో తిరగడానికి, మంచి గౌరవాలను మీరు పొందడానికి మంచి అవకాశాలు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. స్నేహితులతో కాస్త పార్టీలు పబ్బాలు చేసుకునేటటువంటి వాళ్ళు కాస్త దూరంగా ఉండడం అనేటటువంటిది మంచిది. ఓవర్ చనువుగా మీరు కనుక వెళ్ళినట్లయితే మీరు వేసేటటువంటి తిక్క క్వశ్చన్స్, వాళ్ళు వేసేటటువంటి తిక్క క్వశ్చన్స్ వల్ల మీకు కొంచెం కొట్లాటలు జరిగి మీరు దూరం అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఈ వృశ్చిక రాశి వారందరూ కూడా అనేకమైనటువంటి లాభాలు పొందుతారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములు నావపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మడికి దానం చేసుకోండి. శనివారం నాడు ఉదయం 8 గంటలకి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి. మరి టెన్షన్లు ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో మరి ఈ ఆరోగ్యం విషయంలో మీరు ఢోకా పడాల్సినటువంటి పరిస్థితి మీకు లేదు. అలాగే మనకి తృతీయ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతుందంటే చక్కగా
నెంబర్ 1 అవుతారు. విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు సక్సెస్ అవుతారు. విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో కూడా మనం డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇలాంటి బిజినెస్లు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక్కడ కిరాణా షాప్ వ్యాపారం దగ్గర నుంచి బట్టల షాపు, హాస్టల్స్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు సక్సెస్ఫుల్గా మీరందరూ కూడా అవడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలన్నీ కూడా లాభంలోకి మీరు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ధనుసు రాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మనకి భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అదృష్టాన్ని మీకు కలిగిస్తాడు. కాబట్టి మీకు ఈ విదేశాల నుంచి ఉప్పు చేపల వ్యాపారము, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ముస్లింల వల్ల మీకు లాభము అనేటటువంటి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సప్తమ స్థితిగతుడైనటువంటి గురు శుక్ర గ్రహాల ప్రభావాల వలన మీ భార్య ఆరోగ్యం గురించి మీరు ఆలోచించడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ వ్యాపారాల్లో కాస్త అధికమైనటువంటి లాభాలు మీరు తీయడానికి ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాస్ట్లీ గ్యాడ్జెట్ అంటే కాస్ట్లీ వస్తువులు ఇవన్నీ కూడా మీరు మీ ఇళ్లలో కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. నూతన వస్త్రాలు, చుట్టాలతో చక్కగా సందడి ఇలాంటివన్నీ కూడా అనుభవాలు కొత్తవి వస్తాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని, తర్వాత పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మడికి మనం గురువారం నాడు ఉదయం 3 గంటలకి తెల్లవారుజామున దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మా ఈ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జపం చేసుకోండి. లేదా తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకున్న, తారా మంత్ర జపాన్ని చేసుకున్నా సరిపోతుంది. ఆ విధంగా మేడి చెట్టుకు నీళ్లు పోయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా జాతకం ఎలా ఉందంటే అండి, ధనస్థానంలో రాహు ఉన్న కారణంగా మీరు కఠినంగా మాట్లాడినప్పటికీ కూడా మీకు నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు, అలవాట్లు, డ్రింకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ వచ్చినప్పటికీ కూడా సంపాదన విషయమై మీరు ఢోకా లేదు, బ్రహ్మాండంగా సంపాదిస్తారు. అదేవిధంగా శని మీనరాశిలో ఉండే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ కూడా మీకు బాగా జరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కదా, అవన్నీ కూడా తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే గతంలో మీరు చాలా ఇళ్ళు కొన్నారు, మరి ఆ స్థలాలు కొన్నారు, వాటికి సంబంధించి ఈఎంఐలన్నీ కూడా మీరు కడుతూ వస్తున్నారు. అది ఇంకా కొత్తగా సంపాదించాలి, కట్టాలి అనేటటువంటి ధ్యాస మీకు రావడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే ఈ అష్టమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు కాస్త ఆత్మహత్యా సదృశమైనటువంటి ఆలోచనలు రావడానికి, ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అసలు ఈ యొక్క లైఫ్ని మనం ఫినిష్ చేసేసుకుంటే మంచిదా అనేటటువంటి భావన మీకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఏకాంతంగా ఉన్నప్పుడు వైరాగ్యము ఇలాంటివన్నీ కూడా రావడానికే అధికమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారాల్లో ఉప్పు చేపల వ్యాపారాలు, కెమికల్స్ ఇలాంటి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అంత పెద్దగా ముందుకు వెళ్ళదు. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మకర రాశి వారికి మరి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. అలాగే కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని మరి గణేష్ మహారాజ్కి పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు ప్రతి విషయము కూడా అనుమానాస్పదంగా ఉండడము, ఉద్రేకపూరితంగా మాట్లాడటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మీరు ఈ పాపం ఎంత మంచి ఉద్దేశంతో ఇతరులకు మంచి చేయాలనేటటువంటి ఉద్దేశంతో మీరు చేస్తున్నప్పటికీ కూడా మీ పైన నిందలు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మీరు అనుకున్నంతగా మీకు పనులు రావలేదండి, ఇంకా వృత్తిలో నేను ఇంకా స్టాండర్డ్ అవ్వలేదండి అనేటటువంటి ధోరణిలో మీరు ఉండడం జరుగుతుంది. ఇక ధనస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన
ధనం అధికంగా మీరు సంపాదించడం అనేటటువంటివి చేస్తారు. ఇక అర్ధాష్టమ కుజగ్రహ ప్రభావం వలన మీకు కుటుంబంలో కొన్ని కలతలు ఉన్నాయి ఎంతో కాలంగా. ఆ యొక్క కలతలన్నీ కూడా తీర్పడానికి మీకు అవకాశం అనేటటువంటిది కనబడుతుంది తృతీయంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన. అయితే అర్ధాష్టమంలో రవి బుధులు ఉన్నారు. బుధాదిత్య యోగాన్ని ఇచ్చినప్పటికీ కూడా మీకు ఇంకా తృప్తి అనేటటువంటిది ఉండదు. మీ కార్లు, మైకులు, ఇలాంటివన్నీ కూడా మోటార్ వెహికల్స్ ఇలాంటివన్నీ కూడా వాటికి అధికంగా ఇనప ఖర్చు ఎక్కువ అవ్వడము అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క చిట్టిపాటల వ్యాపారాలు ఎవరైతే నడుపుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా సెక్యూరిటీ తీసుకుని మీరు కనుక అవతల వాళ్ళకి ఇవ్వకపోయినట్లయితే మీరు లాస్ అవ్వడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి పరిహారాలు ఏంటంటే ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాలని దానం చేసుకోండి. శనివారం నాడు ఉదయం 8 గంటలకి జమ్మి చెట్టుకు నీళ్లు పోయండి, బ్రహ్మాండంగా ఉంటుంది, సరిపోతుంది. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. మరి జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి అనేకమైనటువంటి పనులు లేటుగా అవడం అనేటటువంటివి జరుగుతున్నాయి. అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతున్నాయి. అయితే తృతీయ స్థితిగతుడైనటువంటి రవి బుధుల వలన మనకి మన సోదరులు అందరూ కూడా, మీ సోదరులంతా కూడా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి మిశ్రమ ఫలితాలు వస్తాయన్నమాట. ప్రభుత్వం నుంచి లాభాలు వస్తాయి, అలాగే ఈ యొక్క డిఏలు అరియర్స్తో పాటు పనిష్మెంట్లు కూడా కొంతమందికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి షష్ఠస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మనకేమవుతుందంటే చక్కగా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క గురుగ్రహ మార్పు కొంత జరగాల్సినటువంటి అవసరం దగ్గర పడుతున్నారు. అదేవిధంగా కేతు ఉప్పు చేపల వ్యాపారం నుంచి మంచి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా అవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కొత్త ఫర్నిచర్లు ఇళ్లలో కొనడము, కొత్త ప్రయత్నాలు మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. నూతన వస్త్రాలు, నూతన వ్యాపార పరికరాలు ఇవన్నీ కూడా కొంటారు. హోటళ్ళు, తర్వాత ఈ యొక్క ఫ్యాన్సీ షాపులు, బంగారం షాపులు ఇలాంటి బిజినెస్లు పెట్టడం జరుగుతుంది. అలాగే ఫోనుల బిజినెస్లు, వాటి రిపేర్లు, ఎలక్ట్రానిక్స్ రిపేర్లు, సేల్స్, సర్వీసెస్ ఇలాంటివన్నీ కూడా బాగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే హోల్సేల్ వ్యాపారాలు కూడా చేసేటటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళకి మరి ఈ యొక్క గ్రహ స్థితిగతుల వలన మీ అంతకు మీరు మానాలి తప్ప కంపెనీ అనేటటువంటిది మాత్రం మీకు ఉద్యోగాల నుంచి మిమ్మల్ని తీసేదన్నమాట. ఈ రకంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా మనకి అనుకున్న పనులు అనుకున్నట్లు మీరు సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక సినిమా యాక్టర్లు వీళ్ళందరూ కూడా పరిస్థితి డబ్బులు బాగా సంపాదించడం, కొత్త సినిమాల్లో ఛాన్సెస్ రావడం జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, గణపతి మహారాజుని మీరు పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.